బతికినన్నాళ్ళు ఎక్కువగా అప్పోడేస్తాడు, అది తీర్చలేక చచ్చిపోతున్నాడు. మనకంటే వాళ్ళు బెస్ట్. ఎవరు? రోడ్డు మీద తిరిగేవాళ్ళు. వాళ్ళకి ఆస్తి లేదు, ఇల్లు లేదు, భోజనం ఉండదు, కానీ హ్యాపీగా బతుకుతున్నారు. నీకు అన్నీ ఉండి పోయే కాలం అందరు కదా, ఆ కాలం వచ్చేసింది. అంటే జీవితం నీకు అర్థం కాలేదు, జీవితం విలువ. నీలాంటి భోజనం ఎవరికి ఉంటుందా? నీలాంటి జ్ఞానం ఎవరికి ఉంటుందా? నీలాంటి మాట్లాడే స్వభావం ఎవరికి ఉంటుంది? ఏ జీవికి కానీ ఉంటుందా? ఉండదండి. రాత్రిపూట మనం పడుకునేటప్పుడు దోమలు కొడుతున్నాయి అనుకోండి, వెంటనే ఏం చేస్తాం? మనం ఫ్యాన్ వేసేయడమో దుప్పట కప్పడమో చేస్తాం. అదే జంతువులు చూడండి, ఒకసారి రాత్రిపూట ఒక ఆవు దగ్గరికి వెళ్ళి చూడండి, అది రాత్రల్లా తోక ఊపుకొనే పడుకుంటుంది. అవునా? నువ్వు అలాగ ఊపుకొని పడుకోగలవా? లేదు. నువ్వు హ్యాపీగా ఏ కాలు చేతులు ఊపకన్నా ప్రశాంతంగా పడుకుంటున్నావు. మరి నీకంటే హీనమైన బ్రతికిన ఆవు ఎందుకు చనిపోవట్లేదు? ఆత్మహత్య అది ఎందుకు చేసుకోదు? చేసుకుంటుందా? నువ్వు తినేసి పడేసిన ఎముకలు తింటున్నా ఒక కుక్క చచ్చిపోవాలి. ఎందుకు? నా బ్రతికేంటి, వాడు తినేసి మిగిలిసింది వేసింతే నేను తినాలా? దగ్గరికి వెళ్తే రానివ్వడు, కర్రతో కొడతాడు, వీధిలో తిరిగినా ఒప్పడు. ఎంత హీనంగా దేవుడు నన్ను సృష్టించాడు, నేను ఎందుకు బతకాలి అని ఒక కుక్క చనిపోవట్లేదు, ఒక ఆవు చనిపోవట్లేదు, ఒక పక్షి కాకి చనిపోవట్లేదు. మరి అంత జ్ఞానం ఉన్న నీకేమైంది? వాటన్నిటికంటే శ్రేష్ఠుడిగా, ప్రథముడుగా, పక్షులను జంతువుల మీద అధికారిగా, పరిపాలకుడిగా నియమించిన నీకేమైంది? కోడి తనకు తానుగా ఎప్పుడైనా చనిపోయినట్టు మీరు విన్నారా? కోడి ఆత్మహత్య విన్నారా? కుక్క ఆత్మహత్య విన్నారా? ఆవు ఆత్మహత్య విన్నారా? మరి అవి ఎందుకు చేసుకోవట్లేదు? వాటిని చంపేస్తున్నాం మనం. ఆదివారం వచ్చిందంటే కోళ్ళన్నీ ఎక్కడైతే చికెన్ సెంటర్ ఉంటుందో అందులో నుంచి పారిపోవాలి. ఎందుకు? ఈరోజు ఎలాగా నన్ను అందరూ చంపిస్తే తినడానికి వస్తారు, వాళ్ళు చంపకముందు మేము చనిపోతామంటే చచ్చిపోయిన కోడి నువ్వు తింటావా? బతికున్నది కళ్ళ ముందు కోస్తేనే తింటావు, చచ్చిపోయింది అయితే తింటావా? తిన. అవి అనుకోవాలి, నన్ను చంపేస్తున్నారు కాబట్టి నేను ముందే ఆత్మహత్య చేసుకుంటాను. పురుగుల మందు తాగేసో, ఊరేసుకోను, ఎంట్రెన్ తాగేసో చచ్చిపోవాలి అనుకోవాలి. అవి ఏ జంతువు, ఏ పక్షి, సమస్త జీవరాశుల్లో దేనికి లేని ఈ మతి స్థిమితపు ఆలోచన ఎవరికి కలిగింది? మట్టి మెదడులో ఉన్న ఈ మనిషి కలిగింది. వాటి జీవితం నాశనమైపోతున్నా, తమకు తాము చనిపోతున్నారని తెలిసినా కూడా ఏ రోజు ఏ జీవి ఆత్మహత్య చేసుకున్నప్పుడు అంత జ్ఞానము కలిగి బ్రతుకుతున్న దైవస్వరూపమైన ఆత్మ కలిగిన నీకెందుకు ఆత్మహత్య? వాటికంటే బహుశ్రేష్ఠుడు, బహుజ్ఞానివి, మరి నీకెందుకు ఈ బుద్ధి? దేవుడు ఎంతో కష్టపడి నరుని దేహంలో పెట్టిన దీపం ఆత్మ. ఆయన స్వరూపమందు మనలకు అన్నాడు, మనం దైవ స్వరూపులం, దైవ జ్ఞానం కలిగిన వారం. మరి ఎంత జ్ఞానం దేవుడినికి ఇస్తే నువ్వు ఇంకా ఎంత బుద్ధిహీనంగా ఆలోచిస్తారేంటి? ఎందుకంటే మనిషి జన్మ వెనుక దేవుని కష్టం తెలియడం లేదు. జీవరాశుల కంటే ఉన్నత స్థాయిలో నన్ను సృష్టించాడు కదా, వాటన్నిటికంటే నన్ను ఎక్కువగా దేవుడు ప్రేమిస్తున్నాడు కదా, చూస్తున్నాడు కదా, మరి నేనెందుకు చనిపోవాలి? భాష మనకే ఉంది, వాటికి లేదు. మాట్లాడే విధానం మనకే ఉంది, వాటికి లేదు. మరి వాటికంటే శ్రేష్ఠుడిగా ఉన్న నువ్వెలా ఆలోచిస్తున్నావేంటి? చచ్చిపోతే అవి చనిపోవాలి కానీ